చేసిన తప్పులు బయటపడతాయని బీజేపీపై టీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించిందని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ తెలిపారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ సిబిఐ వచ్చిన భయం ఎందుకని డీకే అరుణ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత చేసిన తప్పుకు జైలుకు వెళ్తుందని, ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు పోయేందుకు సిద్ధంగా అన్నట్లుగా ఆమె మాట్లాడడం విడ్డూరంగా ఉందని డీకే అరుణ విమర్శించారు.